జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్ల అభివృద్ధి వర్సెస్ 2 ఏళ్ల పాలన అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. 10 ఏళ్ల విధ్వంసకర పాలన వర్సెస్ 2 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలన గురించి చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా కేటీఆర్ కు ప్రతి సవాల్ విసురుతుంది. 10 ఏళ్లుగా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకు తిన్న అంశంపై జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. గత 10 ఏళ్లుగా సంక్షేమ పథకాల అమలు చాటున జరిగిన ఆర్థిక విధ్వంసానికి గులాబీ ప్రభుత్వం ఏ విధంగా బరితెగించిందో కూడా ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ అరాచక పాలన గురించి కూడా ప్రజలకు వివరించాలని కేటీఆర్ కు సవాల్ విసురుతుంది కాంగ్రెస్ పార్టీ. మిషన్ భగీరథలో కమిషన్లు, గొర్రెల స్కామ్, చేప పిల్లల పెంపకంలో అవినీతి, డబుల్ బెడ్రూమ్ల దందా, కాళేశ్వరం అవినీతి, నిధుల గోల్మాల్, ఇలా ఇవన్నీ మీ హయాంలో జరిగిన విచ్చలవిడి అవినీతికి ఉదాహరణలు కాదా కేటీఆర్? 10 ఏళ్ల అధికారంలో ఉండి బీఆర్ఎస్ చేసిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించడానికి మీకు సిగ్గనిపించడం లేదా అని కాంగ్రెస్ పార్టీ నేడు సూటిగా ప్రశ్నిస్తుంది. 2 ఏళ్లు కూడా పూర్తి చేసుకొని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ఒక్కసారి గుర్తు చేయాలా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ బండ, రైతు భరోసా, బీసీ కమిషన్ ఏర్పాటు, కులగణన, రైతు కమిషన్ ఏర్పాటు, విద్యా కమిషన్ ఏర్పాటు, వైసీ కార్పొరేషన్, రైతు కూలీలకు రైతు భరోసా, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత డిఎస్సి వేయటమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చామంటోంది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. అలాగే దేశానికే ఆదర్శంగా నిలిచిన సన్నబియ్యం పథకం, ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్ విస్తరణ, మూసీ పునరుజ్జీవపు ఆలోచన, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కోకొల్లలు. ఇది కదా 10 ఏళ్ల విధ్వంసకర పాలనకు 2 ఏళ్ల ప్రజా పాలనకు తేడా అంటుంది కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్, ఇకనైనా నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి.